అలిగేషన్స్ ఫాల్స్ అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మెడికల్ ఎవిడెన్స్ కూడా ఏం లేదు. అందుకే నిన్న ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది హాస్పిటల్లో. నేను అడ్మిట్ అవుతా అని ఏదో ప్రయత్నాలు కూడా చేశారు, అది కాలేదు. వాళ్ళు అడ్మిట్ కూడా చేసుకోలేదు. మేము డాక్టర్స్ని కూడా ఎగ్జామిన్ చేసినాం. డాక్టర్స్ ఒపీనియన్స్ ప్రకారం నో ఇంజరీస్ అని కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని పట్ల ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసింది అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ రావడం జరిగింది. దాని మీద ఈరోజు మన సిఐ గారు, నాగర్ కర్నూలు సిఐ గారు, అదేవిధంగా మా జిల్లా అడిషనల్ ఎస్పీ సార్ కూడా పోయి పూర్తిగా విచారణ చేయడం జరిగింది. విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బందిని, అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులను, అదేవిధంగా హాస్పిటల్లో డాక్టర్లను కూడా విచారణ చేయడం జరిగింది. అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజీలను కూడా అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసినప్పుడు ఇతను ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చే సమయంలో బొటనవెల్లికి పెద్ద కట్టుకొని వచ్చాడు. తెల్ల బ్యాండేజ్తో కట్టుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం 6:20 పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పుడు ఏ విధంగానైతే ఉన్నాడో వెళ్ళేటప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో కూడా అందరితో కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందితో కానీ, అక్కడికి వచ్చినటువంటి అతనితో పాటు వచ్చినటువంటి వ్యక్తులు కానీ, తర్వాత రిమైనింగ్ పర్సన్స్తో కానీ, అందరితో కానీ ఫ్రీగా కూడా మాట్లాడడం జరిగింది. అతన్ని మొత్తం పరిశీలన చేసిన తర్వాత అతన్ని కొట్టినట్టు కానీ, తర్వాత అతన్ని పట్ల ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసినట్టు కానీ ఎక్కడ కూడా మనకు ఆధారాలు లభించలేదు. తర్వాత ఇతను నిన్న ఈ అమ్మాయిని హ్యూమిలేషన్ చేసిండని కేసు ఏదైతే మనం పోలీస్ స్టేషన్లో నమోదు చేసినామో ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నదని మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలిసింది. కొట్టిరని చెప్పలేదు, కొట్టుండొచ్చు అన్న, కొట్టి ఒక 2 దెబ్బలు కొట్టుండొచ్చు అని చెప్పి. బాధితులు మీ దగ్గరికి రాత్రి కూడా వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతనికి ఎమ్మెల్సీకి రిఫర్ చేసినారు. ఎమ్మెల్సీ డాక్టర్ గారి దగ్గర కూడా పోయిండ్రు. పోయినప్పుడు నేను పంపలేదు. పోయిండు డాక్టర్ గారి దగ్గర పోయిండు. డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎటువంటి చిన్న ఇంజరీస్ లేవు, అడ్మిట్ చేసుకోవడానికి. నెక్స్ట్ డే పోయిండు మీ దగ్గర ఫిర్యాదు